ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోపను స్థలమున్న నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నువ్వు ఎవని గూర్చి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవ్వడునో ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువారు చేసే కార్యముల గురించి బాప్తిస్మమిచ్చే యోహాను అద్భుతమైనటువంటి తన యొక్క మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. యూదయ దేశమునకు వచ్చినప్పుడు యాక్చువల్లీ గలిలయ ప్రదేశంలో వీరు ఉండేవారు. కానీ గలిలయ ప్రదేశం నుంచి యూదయ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో సలీము అనేటటువంటి ప్రాంతంలో ఎక్కువ విస్తారంగా నీళ్లున్నందున యోహాను భక్తుని దగ్గరికి చాలామంది వెళుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. అదే సమయంలో యేసు ప్రభు దగ్గరికి కూడా అనేక మంది వచ్చి బాప్తిస్మము తీసుకుంటున్నాడు. ఇరువురు కూడాను ఈ సలీము అనేటటువంటి ఐనోకు అనే స్థలమున ఒకవైపు ఒకరు, మరొక వైపు ఒకరు. వీరికి కొందరు శిష్యులు, వారికి కొంతమంది శిష్యులు. ఒకవైపు యేసు ప్రభువారు, మరొక వైపు బాప్తిస్మమిచ్చు యోహాను. ఇరువురు కూడాను ఈ సలీము దగ్గర ఉన్న ఐనోనను స్థలమున బాప్తిస్మం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతలోనే ఈ యోహాను ఇంకా చెరసలలు వేయబడలేదు. కానీ శుద్ధీకరణ ఆచారంను గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునికి కొంత వాదములు కలిగినవి. వారు ఒకరికొకరు వాదించుకుంటున్నారు. ఆ వాదించుకున్నప్పుడు మరి వారు యోహాను దగ్గరికి వచ్చి, బోధకుడా, ఎవడైతే యోర్దానుకు అవతల నీతో కూడా ఉండేనో ఎవరి గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పేరి. దేవుని యొక్క బిడలారా, ఈరోజు దేవుడిచ్చినటువంటి వరము, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుని యొక్క ఏర్పాట్లు అది మనం గ్రహించాలి. యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. ఇరువురు కూడాను అందరికీ మారు మనసు, పరలోక రాజ్యం సమీపించింది అని పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయడానికే
అందరినీ కూడా మార్పు కలిగించడానికే, పాప క్షమాపణ నిమిత్తం ఉపదేశించడానికి వచ్చారు. ఇద్దరు వర్క్ ఒకటే, ఇద్దరు కార్యకలాపాలు ఒకటే. అయితే వారిరువును చూస్తున్న ప్రజలు ఒకరి గురించి ఒకరికి వారు చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమంది వచ్చి, అయ్యా నువ్వు ఎవరి గురించి చెప్పావో, ఎవరైతే యోర్దాను అవతల ఉండేవారో ఆయన ఈరోజు ఇక్కడ సలీము దగ్గర బాప్తిస్మం ఇస్తున్నాడు. చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అవును, ఈరోజు ఈ సంఘటన లోకంలో జరుగుతున్నప్పుడు మనకంటే మరొకరు ఒక గొప్ప స్థాయిలో సేవ చేస్తూ అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువైపు ఉన్న వ్యక్తి సేవకుడు ఆయన మీద అబండాలు వేయడం అనేది నేటి ప్రపంచంలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి. గుర్తించరు అవతల సేవకుని యొక్క సేవ విధానము, అవతల సేవకుని యొక్క సమర్పణ. ఆయన దేవుని ద్వారా చేస్తున్నాడా లేకపోతే తనకు తాను చేస్తున్నాడు, ఇది వారికి తెలియదు. తెలియక ఎవరి నోటికి వచ్చింది వారు విమర్శించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ యోహాను అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణ మనము చూసినప్పుడు యోహాను వారికి ఇలా అంటున్నాడు, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవ్వడును ఏమియో పొందనేరడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ మాట గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి సేవకుడుగా సంఘాలు స్థాపిస్తున్నాడంటే అది దేవుడు తనకిచ్చినటువంటి వరం. ఒక వ్యక్తి అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్నాడు అంటే అది దేవుడు పరలోకం నుంచి తనకు అనుగ్రహించినటువంటి వరమే. కానీ అలాంటి దైవజనులను పట్టి అనేక మంది రక్షణలోనికి ఇతరులకు నడిపించలేకపోతున్న వ్యక్తులు విమర్శించడం అనేది హాస్యాస్పదం. ఇక్కడ గుర్తించాలి, యోహాను భక్తుడు యేసు ప్రభు గురించి కొంతమంది వచ్చి, అయ్యా నీ దగ్గరే నీ చేతుల మీదుగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఈరోజు అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్నాడు, అనేక మంది వ్యక్తులు తన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మన దగ్గర రావట్లేదు అని చెప్పి చాడీలు చెప్పినప్పుడు యేసయ్య ఎంత ఉన్నతమైన మాటలు ఆయన పలుకుతున్నారంటే, పరలోకం నుండి ఒకరికి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరు ఏమీయో పొందలేరు అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తేనే కానీ ఎవ్వరు కూడా ఏ అధికారం పొందలేరు. తనకు తాను ఎవరు ఏ కార్యక్రమాలు చేయలేరు. దేయాలు వెళ్ళగొట్టడం కానీ, సంఘాలు కట్టడం కానీ, నూతన ఆత్మను రక్షించడం కానీ, బాప్తిస్మం ఇవ్వడం కానీ, ఇది సామాన్యమైనటువంటి మనుషులు చేసే పనులైతే కాదు. ఇది దేవునిని బట్టి, దేవుని కృపను బట్టి జరిగే పనులు. కాబట్టి ఎవరైనా సరే ఒక కార్యములు చేస్తున్నారంటే మనం అది గుర్తించగలగాలి. అది దేవుడు మరి పంపినప్పుడే, పరలోకం నుండి శక్తి అనుగ్రహించినప్పుడు చేయగలరు. యోహాను ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తును కాననియు తనకంటే ముందుగా పంపబడిన వాడేననియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. నేను చెప్పాను కదా, నేను క్రీస్తును కాను, శక్తివంతంగా అన్నీ చేయలేను, కానీ ఆయన కంటే ముందుగా పంపబడి మార్గము సరళము చేయువాడు అంతే. క్రీస్తు కంటే ముందుగా వచ్చి క్రీస్తు గురించి నేను చెప్పాలన్నదే తండ్రికున్న ఆలోచన. అందు నిమిత్తమే నేను పంపబడ్డాను. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, నీ సేవకుని గురించి తప్పుగా మాట్లాడుతున్నావా? అందుకు నువ్వు పంపబడ్డావా? ప్రభు గనుక నిన్ను ఏర్పరచుకొని ఉంటే, ప్రభు గనుక నిన్ను ఎన్నుకొని ఉంటే నువ్వు ప్రభు గురించి చెప్తావు, దైవజనుని గురించి గొప్పగా మాట్లాడతావు. దాని ద్వారా అనేక మంది రక్షణ పొందగలరు. కానీ ఈరోజు సంఘానికి వచ్చే మనుషులతో నీ సేవకుని గురించి చెడుగా మాట్లాడుతున్నావా? వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతున్నావా? అలా మాట్లాడి ఆ చర్చికి వెళ్ళనివ్వకుండా, ఆ సేవకుడితో ఎవరు సాంగత్యం చేయకుండా నువ్వు ఏదో విధంగా విరుద్ధ భావం పుట్టిస్తున్నావా? అప్పుడు నువ్వు దైవికమైన ఏర్పరచబడిన బిడ్డవి కావు. ఇక్కడ యోహాను నేను క్రీస్తును కాను, తనకంటే ముందుగా పంపబడిన వాడే అని నేను చెప్పినప్పుడు మీరు విన్నారు కదా అని తన అద్భుతమైన సాక్ష్యము ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఒక మాటను ఆయన తెలియచేస్తున్నాడు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు.
ఎవరైతే పెళ్లి కుమార్తెకు వివాహం చేసుకోబోతున్నాడో ఆయనే పెళ్లి కుమారుడు. అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరం వింటున్నటువంటి స్నేహితులు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మికిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఎంత అద్భుతంగా తను తాను తగ్గించుకుని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు యేసు ప్రభువారు ఒక పెళ్లి కుమారుడు. యేసు ప్రభువారు ఒక పెళ్లి కుమారుడు. ఆయన వధు సంఘానికి ఆయన సిద్ధపరిచి వివాహం చేసుకోబోతున్నాడు. ప్రపంచంలో ఈ సంఘాన్ని తన రాజ్యానికి కొనిపోగలిగేటటువంటి ఆధిక్యత కలిగిన వాడు. అయితే యోహాను భక్తుడు తను ఒక స్నేహితునిగా ఆ పెండ్లి కుమారుని స్వరం వినడానికి వచ్చిన వ్యక్తిగా తనను తాను తగ్గించుకుంటూ చెప్తా ఉన్నాడు. పెళ్లి కుమారుడు అందరి చేత గౌరవింపబడతాడు. ఆయన బాధ్యత కలిగిన వాడు. ఆయన పెళ్లి కుమార్తె కొరకు ఆయన సిద్ధపడి వచ్చినవాడు. అంటే ఈ లోకములో ఉన్న అనేక ప్రజలకు రక్షించి వధూ సంఘానికి ఆయన తన పరలోక రాజ్యంలో కొనిపోవడానికి వచ్చిన ఆ వరుడే ప్రభు అని యేసుక్రీస్తు. నేను తన స్నేహితుడినో తన స్వరం వినడానికి వచ్చాను. ఈరోజు నా సంతోషము పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే నేను ఆయన స్వరం వింటున్నాను, ఆయన బోధ వింటున్నాను, ఆయన కార్యములు కళ్ళారా చూస్తున్నానని యేసయ్య గురించి చాలా గొప్పగా యోహాను భక్తుడు తెలియచేస్తూ ఒక చక్కని మాట అంటున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసు ప్రభువారు హెచ్చవలసి ఉన్నది, యోహాను అంటున్నాడు నేను తగ్గవలసి ఉన్నది. నేను తగ్గించుకోవడం అది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. సుప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో తగ్గింపు స్వభావము లేదు, కానీ హెచ్చింపు స్వభావము. లోకము నేర్పించేదే ఇదే కదా. ఈ మధ్యకాలంలో అనేక మంది తగ్గేది లే అనే పదాన్ని విపరీతంగా వాడుతూ లోకాన్ని నేర్చుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం నేర్పిస్తుంది? తగ్గవలసి ఉన్నది, యేసయ్య హెచ్చవలసి ఉన్నది. యేసయ్యే హెచ్చించబడాలి. ఆయన బిడలైన మనము తగ్గించుకొని జీవించాలి. అట్టి మనస్సు ఆయన మనకు దయచేయునుగా. కానీ రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు యోహాను ఇచ్చిన స్టేట్మెంట్ మేము విన్నాం. యోహాను భక్తుడు మా ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పిన అమూల్యమైన మాటలు మేము నేర్చుకున్నాం. ప్రభువా, పరలోకం నుంచి మీరు అనుగ్రహిస్తేనే కానీ ఎవ్వరూ ఏమి చేయలేరు, ఎవరు ఈ ఆధిక్యత పొందలేరు. ఎవరిని కూడా విమర్శించక, సేవ చేస్తున్న వారిని దూషించక ఉన్నట్లుగా కృప చూపించండి. ఈరోజు అనేక మంది సేవకులకు దూషించి, ద్వేషించి, నోటికొచ్చిన పదజాలను ఉపయోగించి విచ్చలివిడిగా జీవిస్తున్నారు. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మా దీన జీవితాలను దీవించి ప్రభువా, మీరు హెచ్చించబడాలి. మేము మీ ఎదుట తగ్గించబడి మీ ఎదుట ప్రభువా నేను మౌనంగా మీ విశ్వాసమందు జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.